విశాఖ గాజువాకలో చిన్మయ యువతరంగ్ పేరిట భారీ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 21న సర్దార్ నెస్ట్ ఉత్సవ్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ సంస్థ చిన్మయ మిషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై 3000 మంది విద్యార్థులు భగవద్గీత చాంటింగ్ చేయనుండడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. దేశభక్తి, నైతిక విలువలు, భారతీయ సాంస్కృతిక వైభవం పిల్లలు చిన్ననాటి దశలోనే నడిపి వీలు పెద్దయి అందరికీ కూడా దీనిని ప్రచారము, దాని యొక్క పరిరక్షణ నడుము కట్టాలని ఇది ఒక ఉద్దేశం. గీతా పఠనంపై చిన్మయ మిషన్ ప్రతినిధులు ఇప్పటికే వివిధ పాఠశాలల విద్యార్థులకు తర్ఫీదునిచ్చారు. దీనికి 3000 మంది పిల్లలు వచ్చి భగవద్గీతని ఒకే గొంతుతో చాలా బ్రహ్మాండంగా పాడబోతున్నారు. దీనికి ఆ 3000 మందికి చిన్మయ మిషన్ తరపున సేవకులు, గీత దూతలు ప్రతి పాఠశాలకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి నేర్పించి ఈ మొత్తం 3000 మంది పిల్లలు ఆ రోజు ఇక్కడికి వచ్చి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది. స్వామి చిన్మయానందులు ప్రారంభించిన చిన్మయ యువ కేంద్ర 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి నాకు కూడాను ఘంటసాల గారి భగవద్గీతని వింటున్నప్పుడల్లా నేను కొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి, వెళ్ళవేయాలి అని అనుకుంటా ఉంటే 3000 మంది పిల్లలతోటి చిన్మయ స్వామీజీ ఇక్కడ ఒక కార్యక్రమం చేయాలని తలపెట్టగానే నేను చాలా ఒక మంచి అనుభూతికి లోనయ్యాను. రేపు 21వ తారీఖు జరిగే ఈ కార్యక్రమంలో 3000 మంది పిల్లలు ఇక్కడ భగవద్గీత శ్లోకాలని పారాయణం చేస్తుంటే నాకు కూడాను ఆ శ్లోకాలు నేర్చుకోవాలని, నేను కూడాను ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నాకు చాలా ఉత్సుకతతోటి ఆనందంగా ఉంది. దేశభక్తి, నైతిక విలువలు, సమాజ సేవాభావన, భారతీయ సంస్కృతి సంప్రదాయ ప్రచార పరిరక్షణ అంశాలు యువతరంగ్లో ప్రతిధ్వనించనున్నాయి. ప్రతి ఒక్కరూ చిన్మయ యువతరంగ్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.